నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష రత్న అవార్డు గ్రహీత. ఈ రోజున ఈ ఆగస్టు నుంచి 6 నెలలు ద్వాదశ రాశుల్లో మిథున రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం చెప్పడం జరుగుతుంది. మరి ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలలు అనుకూలంగా ఉన్నాయి. డిసెంబర్ నెల మిశ్రమలితంగా ఉంది. జనవరి నెల అనుకూలంగా ఉంది. మరి రాశ్యాధిపతి బుధుడు అవటం వల్ల బుధానుగ్రహం కలగాలి అనే ఉద్దేశంతో ఆ విష్ణుమూర్తి అధిపతి, బుధవారానికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలని విష్ణుమూర్తి ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేస్తున్నాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం వేగవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ నమో నారాయణాయ, మహావిష్ణవే నమో నమః. ఈ యొక్క మిథున రాశికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. మిథున రాశికి భాగ్యస్థానంలో బుధ, రవి, శుక్ర సంచారం జరుగుతుంది. తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే అర్ధాష్టమంలో కేతు సంచారం. అర్ధాష్టమ కేతు వల్ల కొంచెం ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల అంటే కేతు జ్ఞానకారకుడు, తద్వారా జ్ఞానం అది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వైరాగ్యంలోకి వెళ్ళే అవకాశాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. అలాగే ఈ యొక్క గురు బలం అనుకూలంగా ఉంది. ఎందుకంటే గురుడు అనుకూలంగా ఉంటాడు. ఎందుకంటే వృషభంలో ఉన్నాడు. వ్యయ స్థానంలో గురుడు వల్ల ధనము, విద్యాపరంగా ధనం ఖర్చు అవడము అది జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఖచ్చితంగా ధనం ఖర్చు అయ్యి తద్వారా ఉద్యోగం రావడం ఇట్లాంటి అవకాశాలు, లేదా ఏదైనా విశేషమైన కోర్సు నేర్చుకోవడానికి కానీ ఇలా ధనం ఖర్చు ఖచ్చితంగా ఈ మిథున రాశి వారికి అవుతుంది. అలాగే ధనపరంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క భాగ్యంలో శుక్ర సంచారం, బుధ సంచారం ఉండడం వల్ల ఖచ్చితమైన అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే శని నవమ స్థానంలో సంచారం చేస్తున్నారు. అర్ధాష్టమంలో కేతు సంచారము, దశమ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది. అందువల్ల నవమ, దశమ స్థానాలు అనుకూల స్థానాలు కాబట్టి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యయ స్థానంలో గురు సంచారం జరుగుతుంది. మరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి కొంత అనుకూలతలు ఉంటాయి. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే భాగ్యంలో శని సంచారం చేయడం వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే ధనం ఖర్చు అది అవ్వడం, ఆరోగ్యపరంగా ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అట్లాగే మరి రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయం అనుకూలతగా ఉంటుంది రాజకీయ నాయకులకి. ఎందువల్ల అంటే 5 నెలల పాటు అనుకూలత ఉంది, 1 నెల మాత్రం మిశ్రమంగా ఉంది. తద్వారా వీళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడము, ప్రజలను మన్ననలు పొందడము ఇట్లాంటివన్నీ జరగడం వల్ల మిథున రాశి వారికి అనుకూలత, రాజకీయ రంగంగా అనుకూలత వస్తుంది. అట్లాగే సినీ రంగంగా చూసుకున్నట్లయితే భాగ్యంలో శుక్ర సంచారం వల్ల సినీ పరిశ్రమలో ఉండేవారికి చక్కటి లాభాలు ఆర్జించడము, అట్లాగే సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వటము, మంచి విజయ కేంద్రాన్ని ఎగరవేయటము అట్లాంటివన్నీ ఈ మిథున రాశి వారికి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అట్లాగే ధనలాభం అనుకోకుండా ధనలాభం, ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. ఎందువల్ల అంటే ఈ రాశ్యాధిపతి బుధుడు అవటం వల్ల వ్యాపారం బాగా జరుగుతుంది. వ్యాపారస్తులకి అధిక ధనలాభం. ఈ నెలలో ఇంత టార్గెట్ పెట్టుకుంటే దాన్ని మించి రావడం, తద్వారా అనుకూలతలు రావడం అలాంటివన్నీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాశ్యాధిపతి బుధుడు అవటం వల్ల వ్యాపార రంగం బాగుంటుంది. వృత్తిపరంగా చూసుకున్నట్టయితే వృత్తి అనుకూలత వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది ఈ రాశి వారికి. ఇంకా కుటుంబంలో అన్యోన్యత కూడా అనుకూలంగా ఉంటుంది. తద్వారా చక్కటి సంతాన యోగం వచ్చే అవకాశం ఈ మిథున రాశి వారికి ఉంది. అట్లాగే వివాహం కాని స్త్రీ పురుషులు ఖచ్చితంగా ఈ నెలలో ప్రయత్నం, ఈ 6 నెలల్లో ఖచ్చితంగా వివాహం అయి తీరుతుంది. 100% గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే వీళ్ళకి ఖచ్చితమైన అనుకూలత వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి కూడా వ్యాపారకారకుడైన బుధుడు విశేషంగా ఉండడం వల్ల, శుక్రుడితో కలవడం వల్ల ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగం కూడా
చక్కటి అనుకూలత వచ్చే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా చక్కటి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీళ్ళు మిథున రాశి అధిపతి బుధుడు అవడం వల్ల వీళ్ళు ఎలా ఉంటుందంటే స్త్రీ మూలకంగా ధనం ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తారు. ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ధనం ఖర్చు పెట్టడానికి ముందుకు రావడానికి వెనకాడుతూ ఉంటారు వీళ్ళు. అలాగే ఈ యొక్క రాశి వారికి చెప్పాలనుకుంటే అనుకూల యోగాలు ఎక్కువగా ఉండటం వల్ల ఖచ్చితంగా నరదృష్టి నరఘోష అధికంగా ఉంటుంది. ఈ నరదృష్టి నరఘోష అధికంగా ఉండటం వల్ల వీళ్ళు సుదర్శన హోమాన్ని తెల్లని ఆవాలతో అలాగే తులసి మాల విష్ణుమూర్తికి సమర్పించి అర్చన చేసి చక్కగా సుదర్శన నారసింహ హోమాన్ని చేసినట్లయితే చక్కటి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. చూశారు కదండి ఈ రోజున ఈ మిథున రాశి వారికి ఈ 6 నెలల్లో ఎలా ఉండబోతోందో అన్న విషయాన్ని గురించి మీ అందరికీ చక్కగా తెలియజేయడం జరిగింది. అందువల్ల మీకు ఎటువంటి ధర్మ సందేహాలున్నా విద్య, ఉద్యోగ, వ్యాపార, జాతక, జ్యోతిష్యపరంగా ఎలాంటి సమస్యలున్నా సరే సమస్యకి పరిష్కారం నా దగ్గర దొరుకుతుంది. చక్కగా నా నెంబర్ స్క్రోల్ అవుతుంది స్క్రీన్ పై. ఆ నెంబర్ కాల్ చేసినట్లయితే మీ యొక్క పరిహారాలు చెప్పి చక్కటి అనుకూలత చేకూర్చే మార్గాన్ని నేను చూపిస్తాను. శుభం భూయాత్. లోకా సమస్త సుఖినో భవంతు.